అందరికీ నమస్కారం. పుష్పరాజ్ పుష్ప 1 అప్పుడు చెప్పా, పుష్ప 1 తగ్గేదేలే. అప్పుడు ఎందుకో ఆ సినిమా అయిపోయేసరికి అందరు అడిగేవారు, పుష్ప 1 అయిపోయేసరికి అప్పుడు నీకు కాదు, పుష్ప 2 కదేం లేదు, ఏమేం లేదు. కానీ ఒక మాట మాత్రం చెప్తూనే ఉన్నా, పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. నేను ఇవాళ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. సో కొంచెం సెంటర్డ్గా అందరినీ గుర్తెచ్చుకొని అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఇవాళ నేను థ్యాంక్ యూ చెప్పడం తప్ప ఇక్కడ ఏమి లేదు నేను చెప్పడానికి. ఫస్ట్లీ ఈ ఫంక్షన్ని ఇంత బాగా I love my fans. కానీ దయచేసి అలా చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఆ విషయానికి వస్తున్నా. థ్యాంక్ యూ మై డియర్ ఫ్యాన్స్. ఈ ఫంక్షన్కి వచ్చి 3 ఏళ్ళ తర్వాత, 3 ఏళ్ళ క్రితం ఇదే పుష్ప ఆడియోలో ఇలా ఫంక్షన్ చేసినప్పుడు మీరు అందరూ వచ్చారు. మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత నా ఓన్ సొంత ఫంక్షన్లో మీ అందరిని కలుస్తున్నాను. మై డియర్ ఫ్యాన్స్, ఎంతో ప్రేమగా ముద్దుగా నా ఆర్మీ అంటుంటాను. నా ఆర్మీ, మై ఫ్యాన్స్, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా, ఇంకా అంతకంటే ఏం చెప్పలేను నేను. థ్యాంక్ యూ. నేను చాలా ఎలా చెప్పేది, ఒక అప్బీట్లో మాట్లాడదామని వచ్చాను కానీ సుకుమార్ గారు మొత్తం నన్ను అలా హెవీ చేశారు. ఫస్ట్లీ ఐడ్ లైక్ టు స్టార్ట్ థ్యాంకింగ్ ఫ్రమ్ మా ప్రొడ్యూసర్స్ మైత్రి, నవీన్ గారు, రవి గారు. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తున్నా, ఈ సినిమా వాళ్ళు కాకుండా ఇంక ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా ఈ సినిమా అయ్యేది కాదు. సో మమ్మల్ని ఇంత నమ్మి ఈ సినిమా మీద కోట్లు జిమ్మరిచ్చేసినందుకు నవీన్ గారు, రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా మా చెరి గారు పొద్దున 5:30 నుంచి, అంటే ఇది ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుని మాట్లాడాల్సిన టైం. ఎందుకంటే ఇది కేవలం ఒక సాయంత్రం ఒక ఫంక్షన్ మాట్లాడే విషయం కాదు. ఇది అందరి జీవితాలు 5 సంవత్సరాలు. దిస్ ఫంక్షన్ ఇస్ సమ్ అప్ ఆఫ్ 5 years ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎవ్రీబడి. సో పుష్ప 1, 2 అన్నీ కలిపితే దాదాపు ఆల్మోస్ట్ 5 years.